6వ అధ్యాయం 21వ వాక్యం. 6:21. రాజు చిరకాలము జీవించునుగాక. రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. వాటి నోళ్ళన్నిటిని మోపించాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాటని ప్రభు మీతో చెప్పమన్నాడు. దానియేలు అంటున్నాడు రాజుతో, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని. నేను అనుకుంటున్నాను, ఈ ప్రాంతంలో మీ దైవ సేవకులు నా దేవుడు నిర్దోషము కలిగి నిలబెట్టునుగాక. నేను ఆశ్చర్యపోయా. అదేంది ప్రభువా, మా నిర్దోషత్వాన్ని చూసే దేవుడు మీరున్నారు. కొన్నిసార్లు నాకు అనిపించింది, దేవుడు పలు రకాలలో కొంతమందితో దేవుడు మాట్లాడి వాళ్ళ పరిశుద్ధతను గురించి, వారి గురించి, వాళ్ళ సాక్ష్యాన్ని బట్టి మాట్లాడటం నేను విన్నా. బైబిల్ గ్రంథములు ఎన్నో ఉన్నాయి. కానీ దానియేలు అటువంటివాడు కాదు. ఆయన గురించి ఆయనే చెప్పుకుంటున్నాడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాట చెప్పాలంటే నిజంగా గుండె ఉండాలా. ఇది ఉండాలా. ఇది అందరూ అనే మాట కాదు. ఎవరన్నా కదిలిస్తే నేను పరిశుద్ధుణ్ణి అని ధైర్యం చెప్పుకోగలరా? నాలో ఏ పాపం లేదని చెప్పుకోగలమా? నేను నీతిపరుణ్ణి అని చెప్పుకోగలమా? నేను పాపినయ్యా అని ఏడ్చేవాళ్ళు ఎక్కువ, నన్ను క్షమించండి అని ఒప్పుకునే వాళ్ళు ఎక్కువ. దానియేలు అంటున్నాడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని. నాకు చాలా నచ్చింది ఆ మాట. దేవుడు నా మనసులో ఆ మాట ఉంచుతానే నేను అనుకున్నా. నా పేరు కూడా దానియేలే. నిజంగా ఈ తరానికి ఆ పేరు నేను పెట్టుకున్నందుకు ఈ మాట నేను కూడా అనగలగాలి. నేను బ్రతికిన కొన్నేళ్ళైనా అలా బ్రతకటానికి కృపణీయమని అడిగాను మీకు ప్రార్థన గదిలో. అది ప్రార్థన గది ఏదో నాకు తెలియదు, మొత్తానికి అది నేను ప్రార్థన గది అనుకున్నా. మీకు అందరికీ పూట ప్రభు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, దానియేలు ఒక రోజు మీకులాగానే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి ప్రార్థన చేయకూడదని రాజుగారి యొక్క ఆజ్ఞ. కానీ దానియేలు ఎక్కడ ప్రార్థన ఆపలేదు, భక్తిని ఆపలేదు, వైరాగ్యాన్ని ఆపలేదు. ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది చూసి అతనిని తీసుకొని వచ్చి రాజుగారికి అప్పగిస్తే రాజు సింహాల గృహలో వేయమంటాడు. ఎందుకని? రాజు మాటని అతిక్రమించాడు గనుక, జమదాటాడు గనుక, ఎనలేదు గనుక. అదే మరణ శిక్ష, సింహాలు బోనులు వేయటం. సింహాలు బోనులు వేసిన సింహాలు దానియేలుని ఏమీ చేయలేకపోయాయి. రాజుగారికి నిద్ర పట్ల, వారికి దానియేలుని సింహాలు తినేసి ఉంటాయి. నేను అనుకుంటున్నాను, కొన్ని సింహాలు ప్రతి ప్రాంతంలో ఉంటాయి. మా కలిచేళ్ళలో ఉన్నాయి, ఇక్కడ కూడా ఉంటాయి. రాజుకు నిద్ర పట్టక తెల్లారుతుండగా త్వరగా సింహగృహం దగ్గరికి వచ్చి ఆ రాతిని అలా తొలగించి ఇలా తొంగి చూసి, దానియేలు అని అరిచాడు. నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను కాపాడా? అప్పుడు దానియేలు అనే మాట ఇది, రాజు చిరకాలం జీవించునుగాక, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని. మనమందరం ఒక మాట ఇక్కడ నిలిచి ఆలోచించాలి. ఎప్పుడు తొందరగా నడిచి వెళ్ళిపోకూడదు.
మనమందరము కూడా దేవుని దృష్టికి నిర్దోషులమైతే నిజముగా మన కోసము మన దేవుడు తన దూతను పంపుతాడు. ఇది సత్యం. నువ్వు ఉండేది ఏ ప్రాంతమైనా, నీ కుటుంబస్తులు ఎటువంటి వాళ్ళైనా, నువ్వు పరిస్థితులు ఒకవేళ అనుకూలించకపోయినా, శ్రమలే నిన్ను చుట్టుముట్టుతున్నా, సింహాలే నిన్ను త్రినివేయటానికి మింగివేయటానికి పొంచి ఉన్నా, మీకు ఒక మాట చెప్పంటారా? బలమైన మాట. సింహము అంటే సాతానుకు సూచన. వాడు గద్దించు సింహములు ఎవడు మింగుదునని తిరుగుతున్నాడు. మింగుతాడు వాడు, నవలడు. నవిలి లోపల ఆలస్యం అయిద్దని మింగటం అంటే త్వరగా అయ్యిద్ది. ఆ సంగతి వాడికి బాగా తెలుసు. అందుకే నిన్నున్నవారు ఈరోజు సాయంత్రానికి కనబడట్లా. కారణం, తింటే ఆలస్యం అయిపోయిద్దని వాడు మింగుటం ప్రారంభించాడు. మీరు జాగ్రత్తగా వినండి. సింహాలే నిన్ను మింగివేయాలని చూస్తున్నా, పరిస్థితులే ఒకవేళ నిన్ను కృంగదీయాలని చూస్తున్నా, కొంతమంది దేవుని బిడ్డల్ని అప్పులనే సింహాలు కృంగదీస్తున్నాయి, రోగం అనే సింహాలు కృంగదీస్తున్నాయి, శాపం అనే సింహాలు కృంగదీస్తున్నాయి, మింగివేస్తున్నాయి. అప్పులని ఊపులో నుండి బయటికి రాలేక, రోగమనే ఊపులో నుండి బయటికి రాలేక, శ్రమలని ఊపులో నుండి బయటికి రాలేక, వాటిలోని వాళ్ళు కూరుకోబోటానికి కారణం ఒకటి, వాడు మింగుతున్నాడు. ఇది ప్రజలకు అర్థం కావట్లా. ప్రియమైన దేవుని బిడ్డ, దుష్టుడు నిన్ను సింహాల గుహకు అప్పగించిన నా దేవుని దృష్టికి నువ్వు నిర్దోషివైతే, నీ కోసం ఆయన ఈ పూట ఒక దూతను పంపబోతున్నాడు. ఈరోజే అది జరగబోతుంది. దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడంటే ఆయన ఏమి అన్యాయస్తుడు కాడు, మనిషి కాదు మాట తప్పటానికి. ఆయన జీవము గల దేవుడు. మీతోనే చెప్పమంటున్నాడు, మీకోసం నా తండ్రి ఒక దూతని ప్రాంతానికి పంపబోతున్నాడు. నాతో ప్రభువు ఆ మాట చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే మనకు ఒక గుండె ధైర్యం ఉండాలా, మనస్సాక్షి చచ్చిపోకూడదు, అది బ్రతికుండాలా. ఎందుకు? నా దేవుని దృష్టికి నేను నిర్దోషినని చెప్పటానికి. పరిశుద్ధతని కాపాడుకోవాలి. మన జీవితంలో మనకివ్వబడిన రక్షణతో పాటు పరిశుద్ధతతో పాటు ఆయన మనకిచ్చిన నీతిని మనం కాపాడుకోగలగాలి. దానియేలుని ఏ తట్టు చూసినా అతను ఎక్కడో సాతానికి రాజీ పడినట్లు మనకు కనబడదు. చంపుతారని తెలిసిన ప్రార్థన ఆగలేదు సుమా. మరణం పేకల మీదకు వస్తుందన్న పోరాటం ఆగలేదు, నడిపింపు ఆగలేదు. క్రమము చొప్పున టయానికి ఆయన ప్రార్థన చేసే ప్రార్థన వీరుడు. ఈరోజు మా ఊర్లో, మా చుట్టుపక్కల క్రైస్తవులు కూడా వెళ్ళి వాటి ముందు నిలబడుకొని ఉన్న దినం ఇది. వచ్చేటప్పుడు కూడా చూసా, చాలా బాధ అనిపించింది. మీరైతే వాటి ముందు ఇంకొక చోట లేరు, మీరైతే జీవము గల దేవుని సంఘములో ఉన్నారు. అందుకు నేను ప్రభువుని మనసారా స్తుతిస్తున్నా. నిజంగా మీరు ధన్యులు. మీకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, ఆ శోధనలను బట్టి మీరు కృంగిపోవాకండి. నిజముగా మనం పరిశుద్ధులమే గానైతే, ప్రభు రక్తము చేత కడగబడిన బిడలమైతే మనం భయపడిన అవసరం లేదు. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని. ధైర్యంగా ఎవరు చెప్పగలరు తెలుసా? యేసయ్య మాత్రమే చెప్పగలడు. నాలో పాపం ఉందని ఎవరైనా రుచి చేయగలరా? చూపించగలరా? మీకు ఒక మాట చెప్పమంటారా? మనం దేవుడు నమ్ముకున్నందుకు మనం యేసయ్యలాగా బ్రతకాలి. అంటే పాపం లేని జీవితం, పాపం లేని బ్రతుకు. ఒకప్పుడు పాపులమే, నిజమే, ఒప్పుకుందాం, ఇబ్బంది లేదు. కానీ జీవితాంతం పాపులం అంటే అది అబద్ధం.
మనం పాపులుగానే బ్రతకటానికి దేవుడు నిన్ను పిలవల. ఆయన రక్తముతో నిన్ను కడిగి ఆయన ప్రాణాన్ని పెట్టి నిన్ను కొన్నాడు ఆయన. మనమందరం పరిశుద్ధులుగా మార్చబడాలనేది దేవుని నిర్ణయం. ప్రైజ్ ది లార్డ్. పొద్దులాసం నేను పాపిని అని పంది కదా బుడదలో దొల్లన్నట్టు అదే పాట పాడకూడదు. పందికి 24 గంటల పాపం, అది బుడదలోనే ఉంటుంది ఎప్పుడు. కానీ మనం అలా ఉండకూడదు. మనం పరిశుద్ధ పరచబడిన జనాంగంగా మార్చబడాలి. దేవుని దృష్టికి చెప్పండి, ఇదే ఈ పూట మన ఉపదేశం ప్రకటన. మనుషుల దృష్టికి కాదు, మనుషుల కను దృష్టికి కాదు. నేను ఒకటే నమ్ముతా, మనుషుల దృష్టికి ఏమో పక్కన పెడితే మనం దేవుని దృష్టికి నిర్దోషులంగా బ్రతకాలి. మనుషుల కంటే ముందు దేవుడు మన భక్తిని చూడాలి, మనల్ని చూడాలి, మన నడిపింపును చూడాలి, మన నీతిని చూడాలి. ఆయన చూసి సాక్ష్యం ఇచ్చినా ఈకపోయినా మనకు తెలిసి ఉండాలి మనం దేవుని కోసం బ్రతుకుతున్నామని. మనకు తెలిసి ఉండాలి. ప్రియమైన చెల్లి, తమ్ముడు, అన్న, ఈ పూట మీకు ఒక మాటని చెప్పటానికి నేను ఈ ప్రాంతానికి వచ్చాను. దేవుని దృష్టికి నువ్వు నిర్దోషివేనా? నువ్వు నిర్దోషమైతే ఏ లోపము బలహీనత లేని బిడ్డవైతే నీ కోసం దూతను పంపుతాడు. సింహాలు నోళ్ళు మూపిస్తాడు, వాటి నుండి నిన్ను తప్పిస్తాడు. నీవు నమ్ముకున్న దేవుడే ఘనమైన నిజమైన రోషము కలిగిన దేవుడని నీ పక్షమున ఆయన కార్యాన్ని జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా ఏ లోపము మనలో ఉండొద్దు. చూడండి, జాగ్రత్త. ప్రార్థన పరులమే, కానీ ఆ ప్రార్థన ఎన్నడూ ఆగిపోకూడదు. ఆగిపోతుందంటే మనలో లోపం ఉందని అర్థం. పరిశుద్ధత కలిగిన వారమే, కానీ ఆ పరిశుద్ధత ఎన్నడూ ఆగిపోకూడదు. జాగ్రత్త. అప్పగించుకున్న వారమే, కానీ అప్పగించబడిన మనము ఎన్నడూ వెనక్కి తిరిగి చూడకూడదు. జాగ్రత్త. మనకు అప్పగించబడిన నియమము చొప్పునే క్రమముగా మనం నడిపించబడాలి. దానియేలు కూడా ఆ క్రమము చొప్పునే నడిపించబడుతున్నాడు. అందుకే దేవుని దృష్టికి అతను నిర్దోషి, ఏ పాపం లేనివాడు. ప్రార్థనలో పాపం ఎతకలేము, అతను బ్రతుకులో పాపం ఎతకలేము, లోపాన్ని మనం చూడలేము. నిర్దోషి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. దేవుని దృష్టికే మనము నిర్దోషులమైతే మన చుట్టుపక్కల ప్రజలకు కూడా మనం నిర్దోషులమని అర్థమైపోయింది. కొంతమందికి నిందలు అవమానాలు ఎదురవుతా ఉంటే ఇది మామూలే, ఇదేం కొత్త ఏం కాదు. నిందొచ్చిన ప్రతిసారి మనలో నిజముగా ఆ పాపము లోపం లేని ఆ పరిశుద్ధత మనలో ఉన్నట్లయితే మనం దేవుని దృష్టికి నిర్దోషములు గనుక ఒకవేళ బురదొచ్చి మన నెత్తిన పడిన అది ఎక్కువసేపు ఉండదు, అది కొట్టివేయబడుతుంది. ఎందుకని మనం దేవుని దృష్టికి ఎవరమే? నిర్దోషులం. ఒకవేళ కావాలని ఏదన్నా బురద జల్లినా, ఎవడో కావాలని మన గురించి ఒకవేళ మాట్లాడినా, మన కృంగదీయాలని చూసినా, మనం దేవుని దృష్టిలో ఉన్నాం. దేవుడు మనలో చూస్తున్నాడు. ఆయన కనుదృష్టిలో ఉన్నాం. చెప్పండి, ఆయన కనుదృష్టిలో ఉన్నాం. ఆయన కనుదృష్టిలో ఉన్నవాడు ఎన్నడూ పడిపోడు, ఎన్నడూ కృంగిపోడు. ఆయన కనుదృష్టిలో ఉన్నవాడు ఏ లోపము లేనివాడు. ఇచ్చముగా చెబుతున్న తన సేవకునిగా దానియేలును చూచినట్లు, దానియేలు దేవుని కనుదృష్టిలో ఉన్నట్లు ఈరోజు మనం అందరం ఆయన కనుదృష్టిలో ఉందముగాక. ఇప్పుడే కాదు, ఇప్పటికి 4 సంవత్సరాలు అంట. అయ్యగారు చెప్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. 4 సంవత్సరాలు. ఇంకా ప్రభు రాకడ దాకైనా సరే మనము మన పరిశుద్ధత అలాగనే నిలిచి ఉండనుగాక. పడిపోయే వాళ్ళు ఛాయలు చూసి మీరు పడిపోబాకండి. కృంగిపోయే వాళ్ళు ఛాయలు చూసి మీరు కృంగిపోబాకండి. మీరు నిలబడండి, పడిపోయే వారిని నిలబెట్టండి. మీరు కృంగిపోబాకండి, మీరు నిలబడండి, కృంగిపోయే వారిని లేవనెత్తండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవకునికి నేను ఈ పూట మీకు చెప్తున్న మాట ఏంటంటే, మనం దేవుని దృష్టికి నిర్దోషులమా కాదా? ఇది మనకు చాలా అవసరం. దీనిని మనం అస్సలు వదిలిపెట్టకూడదు. మనం ఏ స్థలంలో ఉన్నా, పనిలో ఉన్నా, షాపులో ఉన్నా,
డ్యూటీలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, ఎక్కడున్నా సరే, సంఘములో ఉన్నా, ఎక్కడున్నా సరే, మనం దేవుని దృష్టికి నిర్దోషులమా కాదా? ఇది మనకు అనుదినము మనం దీన్ని ధ్యానిస్తూనే దానిని మనం పట్టుకొని ముందుకెళ్ళాలి. ఎక్కడైనా జారిపోయానా? ఎక్కడైనా వెనకబడిపోయానా అని మనల్ని మనం సరి చేసుకుంటూ ఉందము గాక. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందో ఒక 5 విషయాలు చెప్తా, జాగ్రత్తగా వినండి. మొదటిగా దానియేలు దేవుని దృష్టికి నిర్దోషి అంట. ఏ పాపము లేనివాడు, ఏ లోపము లేనివాడు. ఎవరయ్యా అంటే ఆయన యేసయ్య మొదట. అయితే దానియేలు కూడా దేవుని లాగానే బ్రతుకుతున్నాడు. యేసయ్య లాంటి భక్తి, యేసయ్య లాంటి మాట, యేసయ్య లాంటి ప్రార్థన, యేసయ్య లాంటి నడిపింపు. ఈ వ్యక్తుల గురించి చెప్పాల్సిందే, వీళ్ళు నిర్దోషులని, వీళ్ళు దేవుని దృష్టికి నిర్దోషులని చెప్పాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. 2 నిర్గమకాండము 3వ అధ్యాయం 4వ వాక్యం. దానిని చూచుటకు అతడు ఆ తొట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను. చాలు. దానియేలు అంటున్నాడు రాజుతో, మొదటిగా నేను నా దేవుని దృష్టికి దోషిని, అందుకే దూతను పంపి నన్ను కాపాడాడు, రక్షించాడు, తప్పించాడు. 2 మోషే ఆ తట్టు వచ్చుట దేవుని కన్నులు చూశాయంట. ఏ తట్టు? కొండ తట్టు. ఆ తట్టు ఎందుకు వచ్చాడు మోషే అంటే, మోషే ఎదుట ఒక కొండ ఉంది. ఆ కొండ మీద నిత్యం ఒక పొద మండుతూనే ఉంది. ఇంతటికి ఆ పొద ఎవరు, ఆ పొదలో మండుతున్నది ఎవరు అని తెలుసుకోవటానికి ఆ తట్టు వచ్చాడంట. ఆ తట్టు వచ్చుట దేవుడు చూశాడు. ఆమేన్ అనకపోయారా? హల్లెలూయా. నిత్యముగా ఉపవాస ప్రార్థనలో మిమ్మల్ని కూడా నా తండ్రి చూచునుగాక. చూడాలి, మనుషులే చూడకూడదు, మనల్ని దేవుడు చూడాలి. మనుషులు ఎవరు? మనలందరినీ దేవుడు చూడాలి. మామూలుగా వచ్చుట కాదు, ఆ తట్టు వచ్చేటప్పుడు మనల్ని చూడాలి. ఇంతటికి మోషే ఆ తట్టు కొండ మీదకి రావటం ప్రారంభించాడు. అక్కడ ఒక పొద మండుతూ ఉంది, అగ్ని రగులుతూనే ఉంది. ఆ పొద నడుమున చేరి, అగ్నిలో చేరి, అగ్ని రూపుడుగా పిలువబడుతున్న నా దేవుడు మోషేతో మాట్లాడటం ప్రారంభించాడు, పిలవటం ప్రారంభించాడు. ఈ పొద దేవుని సంఘానికి సూచన. ఆ మండుతున్న అగ్ని పరిశుద్ధాత్ముడు, ఆ స్వరము ఉపదేశం. ఆమేన్. ఇవన్నీ ఎక్కడ వినబడతాయి? దేవుని సంఘములో, బలిపీఠం మీద. ఎన్ని ఉపవాస ప్రార్థనలకు నువ్వు ఇక్కడికి వస్తున్నావో జాగ్రత్తగా విను. ఎన్ని ఆదివారపు ఆరాధనలకు నువ్వు ఇక్కడ వస్తున్నావో, ఎన్ని ఆల్ నైట్ ప్రార్థనలకు వస్తున్నావో, ఎన్ని స్తోత్ర ప్రార్థనలకు వస్తున్నావో, అన్ని వేళల్లో నా తండ్రి మిమ్మల్ని చూడాలి. మోషేని దేవుడు చూచాడు. చూచిన దేవుడు మాట్లాడటం, పిలవటం ప్రారంభించాడు. నా దేవుడు చెప్పమన్న మాట, ఈ స్థలములో ఆయన మిమ్మల్ని పిలవబోతున్నాడు, ఆయన మీతో మాట్లాడబోతున్నాడు. ఆయన పేరు మాట్లాడే దేవుడు. మనుషులు మాట్లాడితే వ్యర్థం. దేవుడు మాట్లాడాడు అనుకోండి, బానిస బ్రతుకులో బ్రతికిన ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు విడిపిస్తాడు.
ఆయన మాట అంత గొప్పది, ఆయన పిలుపు అంత గొప్పది. నేను నమ్ముతున్నా ఆ సేవ ఈ ప్రాంతంలో జరగబోతుంది. తన సేవకుడిని దేవుడు పిలిచి ఉన్నాడు. దేవుడు పిలవకపోతే ఆయనతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడాడు కదా. తన సేవకుడితో దేవుడు చెప్పి మరలా నాతో మాట్లాడాడు అంటే ఆయన దేవుడు పిలిచి ఉన్నాడు ఇక్కడికి. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నేను కలిచేడు ప్రాంతంలో సేవకు వెళ్ళినప్పుడు మా పాస్టమ్మ గారు, నాకు మ్యారేజ్ అయింది, 2 చిన్న పిల్లలు, ఇద్దరం సేవకు సమర్పించుకొని సేవల ముందుకు వెళుతున్నాం. కలిచేడు ప్రాంతంలో నేను పరిచర్యకి వెళుతున్నప్పుడు పాస్టమ్మ గారు మా ఇంటి వెనకాల ఒక ఈద్ ఉంటే ఆ ఈదులో నీళ్లు పట్టడానికి కుళాయి దగ్గరికి వెళ్ళింది. నేనేమో పరిచర్యకి వెళ్ళా. కొంతమంది అక్కోళ్ళు నీళ్లు పడుతూ పాస్టమ్మతో ఇలా అన్నారంట, మీ ఆయన కలిచేళ్ళు ఏం పని, ఇప్పటికే ఆ ఊర్లోకి వెళ్ళిన వైదికులు పాస్టర్లు కూడా చచ్చిపోయారు, ఇప్పుడు మళ్ళీ మీ ఆయన కూడా చచ్చిపోతాడు, నువ్వు పసి వయసులోనే ఇది దంచేయాలా, నువ్వు మొండమోపి అని ప్రజలు పిలుస్తారు నిన్ను అని కొంతమంది అక్కోళ్ళు మంచిగా చెప్పిండ్రు. హల్లెలూయా. వాళ్ళు ఏమో అన్నిలు కాదు, లోకస్తులు కాదు, ప్రభువుని నమ్ముకున్న అక్కోళ్ళే. దేవుడు వాళ్ళని దీవించును గాక. అయితే పాస్టర్కి ఏం చేసింది తెలుసా, నేను పరిచర్యకి వెళ్ళి ఇంటికి వచ్చే లోపల ఇది స్తోత్రం, ఇది లేదు ఇంట్లో, ఏంది ఇంతటికి అన్నం వండలేదు, ఏం జరుగుతుంది మా ఇంట్లో అని. ఏమైంది నీకు అన్నా. ఏమైందా, అసలు సేవ వద్దు, పరిచర్య వద్దు, గమ్ముగా మన దావని మన బాధ గమ్ముండు అనింది. ఏమైందో చెప్పు. ఆ ఊరికి వెళితే అందరూ చచ్చిపోతారంట, మనకు అవసరం లేదు, మన పాటికి మనం వెళదాం అనింది. నేను ఆ రోజు నైట్ అన్నం తినలే, ఇంకా ఆకలి చచ్చిపోయింది ఆమె అన్న మాటకే. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు రామగుణం సురేష్ అయ్య గారు తెలుసు కదా, అయ్యకి బాగా తెలుసు. అయ్యగారు, డేవిడ్ అయ్యగారు, మా ఆత్మీయ తండ్రి నెల్లూరులో ప్రేమానందం పాస్టర్ గారు, ఆయన 3 సేవకులు మా ఇంటికి వచ్చిండ్రు. వచ్చి వాళ్ళలో ఒక దైవ సేవకుడు, పేరు చెప్పను ఇప్పుడు, ఇంకా ఆయన నా దగ్గరికి వచ్చి, ఎందుకు వారం నుంచి ఏడుస్తున్నావు, ఇప్పుడు ఇంకా ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. నేనన్నా, ఏడోకి ఏం చేయమంటావయ్యా, నేనేమో సేవకని వెళ్ళా, ఇంట్లో చూడబోతే ఇట్లా ఉంది, నాకు నెమ్మది లేదు బాబు అని ఏడుస్తుంటే ఆయన అన్నాడు, నువ్వు కాదు వెళ్ళింది, నేను నిన్ను పిలిస్తే నువ్వు వెళ్ళావు. అయితే మీకు ఒక మాట చెప్తున్నాను, నీకంటే ముందు నేను వెళ్ళున్నానని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు నుంచి ఇప్పటికి 8 సంవత్సరాలు, ఈ సంవత్సరంతో కూడా 8 సంవత్సరాలు జరుగుతుంటే దేవుడు ఆ సేవను ఫలభరితముగా మార్చాడు. ఆయనకే సమస్త మహిమ కలుగును గాక. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మోషేను పిలిచినట్లు మీ అయ్యగారిని దేవుడి ప్రాంతంలో పిలిచి ఉన్నాడు, మీ అమ్మగారిని దేవుడు పిలిచి ఉన్నాడు, ఆ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అయితే నువ్వు ఆ తట్టు రావాలి. ఇప్పుడు నువ్వు, నేను కాదు, నువ్వు రావాలి. ఇప్పుడు మీ అయ్యగారేమో సేవ చేస్తున్నాడు నిజమే, మీ అయ్యగారేమో ఘనంగా వాడబడుతున్నాడు నిజమే. అయితే ప్రజలు ఆ తట్టు రావాలి. ఏ తట్టు? మండుతున్న పొద తట్టు. ఆ పొదే దేవుని యొక్క సన్నిధి. నువ్వు ఆ తట్టు, ఈ పొద దగ్గరికి రావాలి. నువ్వు రావటమే కదా, నువ్వు ఒక ప్రజల్ని తట్టు తీసుకురావాలి. అక్కడ మండుతుంది, అగ్ని మండుతుంది, అక్కడ పెద్ద పొద ఉంది, అక్కడ దేవుని స్వరం వినబడుతుందని ప్రజలతో టోపు తండులుగా మాట్లాడుకొని రావటం ప్రారంభించాలి ఇక్కడికి. ఇది దేవుని చిత్తమై ఉంది. ఎవరి మీద ఆయన కన్ను దృష్టి ఉంటుంది? రెండోదిగా ఎవరిని ఆయన చూస్తాడు? ఆ తట్టు వచ్చే వారిని. భూమి మీద ఎన్నో పొదలు ఉన్నాయి. పొదంటే మీకు అప్పుడే అర్థమైపోయింది, నేను చెప్పనవసరం లేదు. ఎన్నో పర్వతాలు ఉన్నాయి. ఏ పర్వతం తొట్టు అంటే ఆ పర్వతం తొట్టును తిరగకూడదు. దేవుడు నీకు చూపించి నిన్ను నడిపిస్తున్న ఆ పర్వతము తొట్టే నువ్వు తిరగదు కాక. అన్ని పర్వతాలతో తిరిగితే ఎట్ట నాకు అర్థం కాలేదు. అన్ని అగ్ని అని అంటే ఎట్ట నాకు అర్థం కాలేదు. అన్ని పొదలంటే ఎట్ట? అన్ని పొదలే ఒప్పుకుంటా, నిజమే కాదని లేదు. కానీ అన్ని తొట్లు నువ్వు తిరగకూడదు. ఏదైనా ఒక్క తొట్టే నువ్వు తిరగాలి, ఒక్క తొట్టే నువ్వు రావాలి. అదే మండుతున్న దేవుని యొక్క సంఘం. ఆమేన్.
దేవుని చిత్తమై మీ అయ్యగారు ఇప్పుడు పిలిచిండులే. ఒకవేళ భవిష్యత్తులో మరలా నన్ను కానీ దేవుడు ఇక్కడికి పిలిస్తే మీ అయ్యగారి చేత ఈసారి పొద దగ్గర మీరు కాదు, మందిరమే పట్టకుండా ఉండాలా. ఆమేన్. ప్రార్థన చేయి, కానీ ఆ ప్రార్థన పొందుకోవటానికి చేయి, దాన్ని నువ్వు అనుభవించాలి. సేవకుడే పొద్దులోసం కన్నీళ్లు కార్వటానికి వీల్లేదు, సంఘం కూడా ఏడవాలి. పరిశుద్ధులు ఒక మాట చెప్పేవాళ్ళు, నాకు ఇప్పటికీ అలా మనసులో ఉండిపోయింది ఆ మాట. పొటేలి గొర్రెను కంటుందా, గొర్రెను కంటుందా? చెప్పండి రా బిడ్డ, ఏం కదా. పొటేలి ప్రాణం పెట్టాల్సింది మాత్రమే, పొటేలి మందను కాపాడాల్సిందే, కానీ గొర్రెని కనాల్సింది మాత్రం నువ్వే ప్రజలను తీసుకురావాలా, నువ్వే ఈ తొట్టుకు ప్రజలను తీసుకురావాలా. అక్కడ మండుతుంది పొద, రాని తీసుకొని వస్తే ఆ ప్రజలతో ఈ పొదలో దేవుడు మాట్లాడతాడు, తన సేవకుడు నిలబెట్టే. నిజం, ఇక్కడ దేవుని స్వరం వినబడుతుంది, దేవుని ప్రకటన మీకు వినబడుతుంది. దాని ప్రజలు విని రావాలి. ఇక్కడికి రావాలి అంటే పిలువబడిన మోషే లాంటి ప్రజలు మీరు ఇక్కడికి రావాలి. ఈ తొట్టు రావాలి. ఏ తొట్టు కంటే ఆ తొట్టుకి వెళ్ళకూడదు. పాములాగా, పాము చూడండి, దానికి ఒక్క త్రోవ ఉండదు, యాడంటే ఆడ జ్వరపడుతుంది. మనిషిని చూస్తే చాలా, అది కంప అనుకోదు, చెత్త అనుకోదు, గడ్డి అనుకోదు, ఏమను, యాడంటే ఆడ జ్వరపడింది. నువ్వు పాములాగా జ్వరపడకూడదు. దైవీకంగా వేచన కలిగి దేవుని సన్నిధిలో నువ్వు ఆయన తొట్టుకు రావాలి. నీకు అర్థం అవ్వాలి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నా సేవకుడు ద్వారా నన్ను బలపరుస్తున్నాడు. ఉపదేశం ఇక్కడ వినబడుతుంది. నేను ఆ తొట్టుకు రాకుండా ఇంకొక తొట్టుకు పోతున్నానేంది. ఒకరోజు ఒక తల్లి మన సంఘానికి వస్తూ ఒక 3 వారాలు అలా ఆగింది. నిజం చెప్తున్నా, అది మీ జీవితంలో జరగకుండా ఉండను గాక. అదేమో మేలే, కానీ అంత దాకా మీరు తెచ్చుకోబాకండి. ఒక తల్లి మన సంఘానికి వస్తూ 3 వారాలు ఆగిపోయింది. ఈ తొట్టుకే రావాలా, ఆమె ఇంకొక తొట్టుకు పోతుంది. నన్ను చూస్తే స్తోత్రం కూడా చెప్పట్లా, తలెట్టు దించుతుంది. నన్ను చూస్తే తలెట్టు అంటుంది. నువ్వెట్టా నన్ను దేవుడు పిలిచిండు, నువ్వెట చూస్తే నాకెందుకు, నువ్వే చూపన్నా చూడు, నాకు అవసరం లేదు. నేను మొత్తానికి 3 వారాలు ఓపిక బట్టి ప్రార్థన చేసి, అసలు ఏం జరుగుతుంది, ఈ మనిషి ఏ తొట్టు పోతుంది, ఈ తొట్టుకు రాకుండా, అర్థం కాల నాకు. అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా 3వ వారంలో దేవుడు ఆమెతో మాట్లాడాడంట. ఆమె ఇంటి తలుపు తట్టిండు. ఒక దైవ సేవకుడు వెళ్ళి, ఎవరోలే పాస్టర్ గారు అని తలుపు తీసింది. ఆయన పాస్టర్ గారు కాదు, ఆయన కాళ్ళు వారకే ఆపడుతున్నాయి, తల నడుము ఏం ఆపడట్లా. కారణం ఏంటంటే ఆయన తలబోయి ఆకాశంలో ఉందంట. ఆమేనండి, హల్లెలూయా. ఉన్నట్టుండి అంత పెద్ద మనిషిని చూస్తే మనిషి ఉండేదానికే చచ్చిపోయేదానికే, కల్లోనే గుండె ఆగిపోయినంత అయింది ఆమెకి. ఆమెతో దేవుడు చెప్పిన మాట ఏం చెప్పమంటారా, నిన్ను ఏ తొట్టుకు పంపానో ఆ తొట్టుకే పో, ఇంకొక తొట్టును చూసి ఒప్పుకోనని చెప్పాడంట. ఆ స్థితి మీరు తెచ్చుకోరని నేను నమ్ముతున్నా. ఆమె నా దగ్గరికి వచ్చి ఏడ్చింది, అయ్యారు బుద్ధి ఉంటే రాకడ దాకా చచ్చిపోతే నువ్వే ఎత్తి నన్ను, ఇంకా ఈ క్రమాన్ని ఆమేన్ ఈ పొదని వదిలిపెట్టి బయటికి పోతున్నాను అడిగానింది. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, మీకు లాగిన మందిరంలో కూర్చొని ఆడస్తా ఉంటారు. కొంతమంది యాదవరాండ్రులు పిల్లలు మన దగ్గర ప్రతిష్ఠించుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మంచిగా నేనే చూసుకుంటున్నా. వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ ఏడిచి ప్రార్థన చేస్తున్నారు మీకోసం, మీ అందరి కోసం. ఆమేనండి. నేను మీకు ఏం చెప్తున్నానంటే, మీరు ఈ తొట్టు వచ్చుట దేవుడు మిమ్మల్ని చూడాలా, మీరు దేవుని దృష్టికి నిర్దోషులుగా ఉండాలంటే ఆయన మిమ్మల్ని చూచినప్పుడు మీరు ఏ పాపం ఉండకూడదు. 1, 2 మీరు ఈ సంఘానికి వచ్చినప్పుడల్లా దేవుడు మిమ్మల్ని చూడాలా. ఆయన కన్ను దృష్టిలో ఉంటున్న కాపుదల భద్రత మీరు అనుభవించదురుగాక. ఆమేన్, ఆమేన్. కొంతమంది ఆయన కన్ను దృష్టిలో ఉండట్లా, దుష్టుడు కన్ను దృష్టిలోకి వెళ్ళిపోతున్నారు, వాడు నడిపింపులోకి వెళ్ళిపోతున్నారు, వాడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. మరలా దేవుడు నన్ను చూడంటున్నారు. నువ్వేది చెప్పేది దేవుడికి తెలుసు, నిన్ను చూస్తాడు ఆయన. ఆయన కను దృష్టి ప్రపంచాలను ఏలుతున్నాయి, ఆయన కనులు గొప్పవి. ఆయన కన్నులతో నువ్వు పోల్చుకునే అవసరమే లేదు. నువ్వు చూడయ్యా అని దాకా ఉన్నాడు ఆయన. ఆయన ఎప్పుడు ఇక్కడ చూస్తానే ఉన్నాడు నిన్ను. ఇశ్రాయేలును కాపాడువాడు
మరి అయింది నువ్వేం చూడమనేది? నాకు అర్థం కావట్లే. నువ్వేంది చూడమనేది? ఆయన కొనుక్కోవడం నిద్రపోవడని బైబిల్ చెప్తుంటే నువ్వేంది చూడమనేది? ఎప్పుడు ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. అయితే నువ్వు లేవు ఆయన కన్ను దృష్టిలో, ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నా, అంతా నీ ఇష్టమైపోయింది. హల్లెలూయా. నిజం చెప్పమంటారా? మీరు ఒక్క వారం కూడా మిస్ కాకుండా దేవుని మందిరానికి రండి. ₹1,00,00,000 మీ ముందు పెట్టిన ఆశించబాకండి. 1,00,00,000 తీసుకొచ్చి పక్కన పెట్టి ఎవరి వారం మందిరాను బాబా కమ్మా అంటే, నాయన నీ 1,00,00,000 పెట్టుకొని వారు సైతానా నాకు వద్దని చెప్పాలా? మనం దానికి రాజీ పడకూడదు. దేవుని సన్నిధిలో వైరాగ్యంగా బ్రతకాల. ఎవరిని చూస్తాడు దేవుడు? ఆయన సన్నిధికి ఎడదగకి వచ్చేవారిని ఆ తట్టు తిరుక్కొని, ఏం అగ్ని మండుతుంది, దేవుడు మాట్లాడుతాడు, నాతో కూడా మాట్లాడతాడు అని నమ్మి నువ్వు ఈ స్థలానికి రావాలి. ప్రజలను చూసి రాకూడదు, ఇంకెవరినో చూసి రాకూడదు. బలిపీఠం మీద ఆవరించబడిన కృపను బట్టి, దేవుని మాటను బట్టి నువ్వు ఇక్కడికి రావాలి. ఆమేన్. 2, 3 జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యం. ఆమేన్ అనండి. జెరుబ్బాబెలు దేవుని సేవకుడు. ఆయన చేతిలో ఒక నూలు గుండు ఉంది, నూలు గుండు. దానిని చూశాయంట దేవుని కన్ను దృష్టి. ఆమేన్ అనకపోయారా? హల్లెలూయా. తన సేవకుడి మీద లేదు, ప్రజల మీద లేదు, ఇక్కడ మరి ఎవరి మీద ఉంది? నూలు గుండు. చెప్పండి, నూలు గుండు. దానిని చూశాయంట ఆయన కన్నులు. చూసి ఆయన సంతోషించినని బైబిల్ చెప్తుంది. ఈ పూట మీకు ఒక మాట చెప్పడానికి నేను ఆశపడుతున్నా. నూలు గుండు దేనికి వాడతారో తెలుసా? ఈ మందిరం కట్టిన మేస్త్రి తాపీతో పాటు కర్రతో పాటు నూలు గుండు వాడుంటాడు, ఖచ్చితంగా వాడుంటాడు. ఒక గుమ్మం పెట్టాలన్నా, ఒక కిటికీ పెట్టాలన్నా, ఒక రాయిని స్థాపించాలన్నా నూలు గుండు ఉండాలా? ఆమేన్. అది ఉంటేనే ఆ కట్టడ చక్కగా వచ్చింది, ఆ గుమ్మం సరిగ్గా నిలబడిద్ది, ఆ గేటు క్రమంగా నిలబడిద్ది. ఈ నూలు గుండు దేనికి సూచన అంటే క్రమానికి. చెప్పపోయారా? క్రమం. తన సేవకుడు చేతిలో ఒక క్రమాన్ని దేవుడు ఉంచి ఉన్నాడు. ఇది అపోస్తలుల క్రమం, పరిశుద్ధుల యొక్క నడిపింపు చొప్పున నడిపించబడుతున్న క్రమం. ఈ క్రమము చొప్పున దైవ సేవకుడు మూలరాయి పెట్టి దాని క్రమముగా ఆది చూసినప్పుడు దానికి తగినట్లు క్రమము చొప్పున విశ్వాసులు తోగాలి. గుమ్మం తోగాలి, కిటికీ తోగాలి, రాళ్ళు తోగాలి, కిటికీలన్నీ తోగాలి, క్రమముగా తోగాలి. క్రమముగా తూగిన దానినే మూలరాయిగా నియమిస్తారు. క్రమముగా తూగిన కిటికీనే గుమ్మం మీద నిలబెడతారు. తన సేవకుడి చేతిలో క్రమంగా ఉండే క్రమశిక్షణనే దేవుని వాక్యం కానీ దేవుని మాట కానీ మీకు ప్రకటించబడుతున్నప్పుడు ఆ క్రమానికి నువ్వు అప్పగించుకోవాలి. సేవకుడేమో నిన్ను క్రమంగా నడిపించాలనుకుంటున్నాడు, సేవకుడేమో ఒక ఉన్నతమైన క్రమంలో నడిపించాలనుకుంటున్నాడు. సేవకుడి యొక్క వేదన, సేవకుడి యొక్క కన్నీళ్లు, సేవకుని యొక్క పశ్చాత్తాపం, సేవకుని యొక్క బాధ, దుఃఖం ఒకటే. సంఘం క్రమంగా ఉండాలి. క్రమం లేని చోట దేవుడు అసలు ఉండడు. చెప్తున్నా నేను, జాగ్రత్తగా వినండి. క్రమం లేని చోట ఉండేది దయ్యాలు ఎక్కువ. అందుకే వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, లోకులు బ్రతుకున్నట్టు. మనోళ్ళే, కానీ వాళ్ళ గురించి విమర్శించడానికి నేను మాట్లాడట్లేదు. మీతో చెప్తున్నా, మీరు క్రమంగా ఉండాలి. మాటలో క్రమం, ప్రార్థనలో క్రమం, ఉపదేశంలో నడిపిస్తున్నప్పుడు ఉపదేశానికి మీరు అప్పగించుకొని క్రమంగా బ్రతకాలి.
ప్రజలు మిమ్మల్ని చూసినప్పుడు వీళ్ళు క్రమము కలిగిన విశ్వాసులు అని చెప్పుకోగలగాలి, క్రమము కలిగిన బిడ్డలని చెప్పుకోగలగాలి, వీళ్ళది క్రమము కలిగిన సేవ అని చెప్పుకోగలగాలి. చెప్పాలంటే మీ సేవకుడు మిమ్మల్ని తూచి పెట్టినప్పుడు అలాగనే నిలబడిపోవాలి. నేనున్నో నా వల్ల కాదు, బరువు ఎక్కువ అవుతుంది, కిటికీ 20 కేజీలు ఉంది, నాకు బరువు ఎక్కువ అవుతుంది, నేను తట్టుకోలేకున్నా. సేవకుడు క్రమము చొప్పున నిన్ను వాకిట్లో నిలబడిన వాడే ఉండాలా. ఆమేన్. ప్రతిష్ఠిత గుడారములో ఉన్నదే క్రమం. ఆ క్రమాన్ని మీకు ప్రకటిస్తున్నప్పుడు మీరు క్రమంగా నిలిచి ఉండాలా. వీళ్ళు క్రమం నేర్చుకునే వాళ్ళు, క్రమాన్ని విడిచిపెట్టేవాళ్ళు కాదు. క్రమము లేని వాడు ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. వీడ క్రమము కలిగిన వాడు క్రమంగానే బ్రతుకుతాడు. వాడిని ఇంకొంచెం చూడాలనిపిస్తుంది, వానితో ఇంకో 2 మాటలు మాట్లాడాలనిపించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను మీ పూట మీకు చెప్పే మాట ఒకటే, దేవుడు నూలు గుండును చూచినట్లు ఆ క్రమాన్ని దేవుడు చూడబోతున్నాడు. ఈరోజు 10 మంది క్రమంగా బ్రతకండి, నా దేవుడి ప్రాంతాన్ని మీ చేతిలో పెడతాడు. మీ అయ్యగారు నేర్పించేదేమో క్రమం, మీ అయ్యగారు చెప్పేదేమో క్రమం, మీ అయ్యగారు మీకు మంచిగా వడ్డిస్తున్నది క్రమం. కానీ మీరు క్రమం లేకుండా బ్రతికితే పోయేది మన పరువే, పోయేది మన సాక్ష్యమే. హల్లెలూయా. అప్పుడు ఏమనుకుంటారు తెలుసా, కొంతమంది వాళ్ళ అయ్యగారు ఏం నేర్పిస్తున్నారు, వీళ్ళు ఏం నేర్చుకుంటారు, అసలు క్రమం ఉంది వీళ్ళకి. అదేంది బాబు, అయ్యగారు ఉపవాసాలు ఉండి కడుపు మార్చుకొని ఒక పూట తినక బలిపీఠం మీద యాగమైపోయి ఆదివారం వచ్చే లోపల, ఉపవాస ప్రార్థనలు వచ్చే లోపల క్రమాన్ని, ఉపదేశాన్ని ప్రకటిస్తూ ఉంటే ఇప్పుడు అయ్యగారు తప్పు అంటారా, క్రమం నేర్చుకోని వాళ్ళు తప్పు అంటారా? అయ్యగారు ఏం చెప్తున్నారు, నేర్చుకోకుండా ఇష్టానం తిరిగేవాడిది క్రమం అంటారా? నేర్చుకోవాలి. నేను ఎప్పుడు కొంతమంది సేవకులతో అంటూ ఉంటాను, ఎప్పుడు నేను నేర్చుకుంటానే ఉంటానని చెప్తా. నేను నేర్చుకుంటూనే ఉంటా. ఎప్పుడు దాకా? ఆయన రాకడొచ్చేంత వరకు నేర్చుకుంటా, నిలబడతా, సరిదిద్దుకుంటా, ఎదుర్కొంటా. ఇంతటితో అయిపోలేదు. ఆయన వచ్చేంత వరకు, మన ప్రియుడు వచ్చేంత వరకు మనం ఈ క్రమంలో నిలిచి ఉండాలా. ఒకరోజు నేను ఒక ఊరికి వాక్యం చెప్పడానికి వెళ్ళానండి. ఇలాగనే ముందుగా నన్ను పిలిపిస్తే వచ్చి అలా కూర్చున్నా. అయ్యగారు పాపం టైం అయిపోయింది, దానియేలు గారు నేను చాలా సోపు అయిపోయింది, ఆయన కూర్చో ఉన్నారు. టైం ఆయనకి ఇద్దాం, త్వరగా 2 చరణాలు పాట పాడండి, టైం లేదు, జనాలు ఎక్కువ ఉన్నారని అయ్యగారు చెప్పారు. పాపం అప్పుడు ఒక వ్యక్తి అలా మూల కూర్చొని ఉంటాడు. అతను అన్నాడు, 3వ చరణం ఏ సంవత్సరంలో పాడాలా అన్నాడు. హల్లెలూయా. నా భాష అర్థమైందా? దైవ సేవకుడు ఏమన్నాడు, అయ్యగారు వచ్చి అక్కడ కూర్చొని ఉన్నారు, టైం లేదు, త్వరగా అయ్యకి మౌత్ ఇద్దాం, త్వరగా 2 చరణాలు పాట పాడంటే ఆయన ఏమన్నాడు తెలుసా, 3వ చరణము ఏ సంవత్సరంలో పాడాలా అన్నాడు. దైవ సేవకుడికి బాధేసింది, కృంగిపోయాడు. 100 మంది కూర్చొని ఉన్నారు, వాళ్ళందరికీ వినబడింది ఆ మాట. కృంగిపోయాడు, బాధ అనిపించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది క్రమం కాదు. 2 చరణాలంటే 2 చరణాలే. 1 చరణం అంటే పాట ఒడిగిపోతే స్తోత్రం అప్పగించుకోవాలి క్రమానికి. ప్రార్థన ఇగలేదని అలగకూడదు, పాట లేదని అలగకూడదు, పరిచర్య లేదని అమ్మగారు అరిస్తే అలగకూడదు. క్రమానికి అప్పగించుకోవాలి. ఆమేన్. చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, చదివేవాళ్ళు ఎక్కువైపోయారు, పాడేవాళ్ళు ఎక్కువైపోయారు, క్రమంగా బ్రతికే వాళ్ళు తక్కువైపోయారు. ఆ క్రమస్తులే నా దేవునికి కావాలని ఆశపడుతున్నాడు, వారినే నా దేవుడు చూస్తాడు. అందరినీ కాదు. మీరు క్రమంగా బ్రతకండి. మీ తండ్రి కాడ, పరిచర్యలో, మీ అమ్మగారి కాడ క్రమంగా బ్రతకండి, అయ్యగారి కాడ క్రమంగా బ్రతకండి, ఉపదేశ క్రమము చొప్పున క్రమంగా బ్రతకండి. అప్పగించుకోండి. అది ఏ సమయమైనా, ఏ బాధ అయినా, ఏ వ్యాధనైనా, పరిస్థితులు ఎన్నైనా, ఏమైనా అప్పగించుకోండి. ఆమేన్. ఆ నడిపింపులో ఉన్న మిమ్మల్ని నా దేవుడు చూసి సంతోషిస్తాడు. చెప్పలు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పమంటారా? మనుషులు మనల్ని చూసి సంతోషపడటం కాదు, దేవుడు మనల్ని చూసి సంతోషపడాలి. మన ప్రార్థన బట్టి దేవుడు సంతోషపడాలి.
మన ఆరాధన బట్టి దేవుడు సంతోషపడాలి. మనం నడిపించబడుతున్న నడిపింపు క్రమ విధానాన్ని చూసి నా కూతురు చాలా మంచిది, క్రమము కలిగిన బిడ్డ. ఎంత మధురమైన మాట అసలు కది. లా మనసు కదిలిపోతుంది. ఎప్పుడు చెప్తాడు దేవుడు మీ గురించి ఆ మాట? వినాలని ఆశ లేదా? దేవుడు మిమ్మల్ని చూసి సంతోషించాలని లేదా? దేవుడు ఒక సంఘాన్ని బట్టి ఆనందించాలి, దుఃఖపడకూడదు. అట్టాడు తయారైనరు విశ్వాసులు. సేవకుడిని ఏడిపిస్తున్నాయ, దేవుణ్ణి ఏడిపిస్తున్నాయ, పరిశుద్ధుల్ని ఏడిపిస్తున్నారా? మీరు సేవకుల్ని ఏడిపించకూడదు, దేవుణ్ణి ఏడిపించకూడదు. మీ ద్వారా దేవుడు సంతోషపడాలి. రెండవదిగా మీ సేవకుడు సంతోషపడాలి. సంతోషముతి ప్రాంతంలో సేవ చేయాలి. అప్పుడు నా దేవుడి ప్రాంతాన్ని మీకు అప్పగిస్తాడు. మ్యాన్, ఏ విషయంలో కూడా మీరు దేవునికి ఆయాసకరంగా నిలబడబాకండి. మీరు నిలబడరు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా మంచి వాళ్ళు కాపాడుతున్నారు, చాలా మంచి వాళ్ళు కనిపిస్తారు. మీరు అసలు 2-3 గంటలు ప్రార్థనలు ఉన్నారంటే అసలు మీరు స్తోత్రం. ఇంకా హల్లెలూయా. అమ్మను పొగిడిన నేను కింద పడబాకండి. ఇది చాలదు, ఇంకా మీరు నడిపించబడాలి. హల్లెలూయా. మేకలున్నాయి, గొర్రెలున్నాయి. ఒక కాపరి మేకలు కూడా ఏమో వెనకాల వెళ్తాడు, ఒక కాపరి గొర్రెలకు ముందు నడుస్తాడు. ఎందుకంటే గొర్రెల ముందు నడిచే కాపరికి తెలుసు, నా గొర్రె దావు తప్పదు, ఇది క్రమము కలిగింది. అది క్రమంగానే వచ్చింది కాపరి కూడా. మేక చూడండి, మా అమ్మోళ్ళు మేకలు మేపుతా ఉంటారు. మేకలు చూడండి, మా నాన్న వెనకాల చేరి తరమతోనే ఏదో కొంపల దూరిద్ది. అది హల్లెలూయా. ఏదో ఒక దగ్గర దూరి ఏదో ఒకటి చేసిద్ది, అది అలివి కాదు. హల్లెలూయా. పోటీ నేను మీకు ఏం చెప్తున్నానంటే, మీ కాపరి ముందు నడిచినప్పుడు సంఘంగా మీరు క్రమంగా వెనకాల నడవాలి. మీ సహకారం ఈ సేవను బలపరచాలి, మీ సపోర్ట్ ఈ సేవను బలపరచాలి. ఈ సేవను దేవుడెత్తి అక్కడ నిలబెట్టాలి. అయితే మీరు సేవకుడు తూంచినప్పుడు మిమ్మల్ని ఎక్కడ నిలబెడతాడో అక్కడే క్రమంగా ఉండాలి. పరిశుద్ధులు రెండు వచ్చారు, పరిచర్య చేయాలి. బట్టలు బాత్రూమ్ పరిచర్య, దోసకాయలు కోసి యేసు రక్తమే చేయండి. ఏది అప్పగిస్తే అదే అయ్యగారు, మీరు ఏది చెప్తే నేను బ్రతుకుతున్నదే క్రమంగా బ్రతకటానికి అని క్రమానికి నువ్వు అప్పగించుకోవాలి. హల్లెలూయా. మొదటిగా దేవుని దృష్టికి ఎవరు? దానియేలు నిర్దోషం కలిగిన వాడు. 2, ఆ తట్టు వస్తూ ఉంటే దేవుని కనుదృష్టి మోషే మీద ఉంది. మీరు ఏ తొట్టు వెళుతున్నారు? ఈ తొట్టు వచ్చు వారి మీద ఆయన కనుదృష్టి ఉండబోతుంది. ఆయన బలిపీఠం చేరి మీతో మాట్లాడబోతున్నాడు. 3, మీరు క్రమంగా బ్రతికితే దైవ సేవకుడు చేతుకుండా ఆ క్రమాన్ని చూసి ఆయన మిమ్మల్ని చూసి సంతోషించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మార్కు సువార్త త్వరగా ముగిస్తాను. చూడండి, ఇంక 2 విషయాలు ఉన్నాయి. చెప్పమంటారు, వద్దంటారా? మార్కు సువార్త చూస్తున్నాను, 2వ అధ్యాయం 5వ వాక్యం. రెండు 5. యేసు వారి విశ్వాసము చూచి, యేసు వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని, నీ పాపములన్నీ క్షమించబడి ఉన్నాయని పక్షవాయువు గలవానితో చెప్పెను. చాలు. ఇక్కడ దేవుడు చూశాడు. ఎవరిని చూశాడు? వారి విశ్వాసాన్ని. ఒక రోగిని వాళ్ళు తీసుకొని వచ్చారు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి చుట్టూ ప్రజలు ముసిరిపోయి ఉన్నారు. ఇంటి మీదకి తీసుకెళ్ళి ఆ ఇంటి మీద ఉన్న కప్పును కొంచెం తొలగించి అలా ఆయన ముందుకు పరుపుతో కూడా దించేశారు. వారిని చూసి ప్రభు అన్నాడు, మీ విశ్వాసాన్ని చూశాను. మీరు ఒక వ్యక్తిని సువార్త చెప్పి సంఘానికి తీసుకొచ్చేటప్పుడు
లేక ఒక రోగిని తీసుకొచ్చేటప్పుడు అందరూ చెప్పే మాట ఏం తెలుసా? మందిరానికి వస్తున్నావు, విశ్వాసముతో ఆయన నమ్ము, దేవుడు బాగు చేస్తాడు అని చెప్తాం. ఇది అందరికి తెలిసిందే. కానీ ఇక్కడ మాట సెలవిస్తుంది ఏమన్నా తెలుసా? మన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఒకరిని క్షమిస్తాడు, వాడి పాపాన్ని దేవుడు కడగతాడు. చూడండి, ఈ సంవత్సరంలో దేవుడు ఎవరన్నా మీకు అప్పగిస్తే వారిని మీరు నమ్మి విశ్వసించి వారిని మందిరానికి తీసుకురండి. అది క్యాన్సర్ అయినా బాగు చేస్తాడు. కిడ్నీలు 2 పోయినాయి అని మన నెల్లూరులో ఒక ఆయన పెట్టుకున్నారు. వాడు నాకు ఫోన్ చేసి, అయ్యగారు నేను చచ్చిపోతాను, నా కోసం ప్రార్థన చేయమన్నాడు. నేను ఒకటే ఒక అరుపరిచిన, ఏమని తెలుసా? నువ్వు చావురు నాయన, బతుకుతావని చెప్పి. అంత నమ్మకం అయ్యగారు నీకు లేదు. నీ కోసం ప్రార్థన చేస్తే నాకు ఆ నమ్మకం ఉంది. నీ విశ్వాసాన్ని బట్టి కాదు, నా విశ్వాసాన్ని బట్టి నిన్ను దేవుడు కాపాడుతాడు. మీరు ఒక రోగిని తీసుకొచ్చేటప్పుడు, ఒక ఆత్మని ఇక్కడికి నడిపించేటప్పుడు మీరు నమ్మి ఇక్కడికి తీసుకురండి, వారిని దేవుడు బాగు చేస్తాడు. నమ్ముట నీ వల్లనైతే చేస్తారు ఆయన. అది నీ వల్ల అయ్యిద్ది. నా వల్ల కాదయ్య గారు అంటున్నావు. కాదు, నీ వల్ల అయ్యిద్ది. ఎట్టుమింటోడైనా సరే వాడిని తీసుకుని ఇక్కడ నిలబెట్టు, నువ్వు నమ్ము, అంతే వాడు బాగుపడతాడని. దేవుడు నీ శ్వాసాన్ని చూసి వాడు పాపాలని క్షమిస్తేస్తాడు, మార్చివేస్తాడు. వాడు బతుకు, వాడు రోగాన్ని తొలగిస్తాడు, వాడు నిలబెడతాడు. ఇది మామూలు కార్యం కాదు. నీ విశ్వాసం అంటే అదేమి గిన్నెలో కూడి కాదు. నీలో అంత పెద్ద శక్తి దేవుడు ఉంచి ఉన్నాడు. నమ్మితే చాలు, విశ్వసిస్తే చాలు, బలమైన కార్యాలు ఆయనే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. 4, నీ విశ్వాసాన్ని దేవుడు చూడబోతున్నాడు. చాలా చెప్పాలనుకున్నా, కానీ త్వరగా మీకు అర్థమయ్యేట్టుగా విధములో మనస్ఫూర్తిగా చెప్తున్నా. మనసులో ఉన్నదే, మీ విశ్వాసం వ్యర్థమైపోదు. అయ్యగారు ఇందాకలా ప్రార్థన చేయించారు కుటుంబం కోసం. నాకు అనిపించింది అయ్యగారి ప్రాబ్లమే నా ప్రాబ్లం కూడా. నిజం, నా తల్లిదండ్రులు కూడా నాకు గుర్తుకొచ్చాను. కానీ ప్రభు అన్నాడు, ఇదే నువ్వు చెప్పబోతున్నావు ఇప్పుడు. ఏమని? విశ్వాసం అంటే చాలు, ఏదో ఒక రోజు వాళ్ళు మారుతారు. అమ్మని లేదని కాదు, మీకు చెప్తున్నా. ప్రైస్ లార్డ్. మీ అయ్యగారికి కాదమ్మా, మీకు అన్నట్టు. కొంతమందికి ఇది ఒక బుర్ర. ఎవరైనా పరిశుద్ధులు వచ్చి వాక్యం చెప్తా ఉంటే, మా అయ్యగారికి ఇదంతా, మా అయ్యగారికి ఇదంతా. మీ అయ్యగారేనా ఇప్పుడు నువ్వు? మా సంఘంలో ఒక మంచి అక్క ఉండేది, మంచి అక్క. ఆమె అక్క వాక్యం అంతా ఈయన ఇంటికి వెళ్ళి ఫోన్లు చేస్తుంది విశ్వాసులందరికీ. ఫోన్ చేసి, ఈరోజు వాక్యం ఎవరి గురించి చెప్పారు అనుకుంటున్నావు? స్వార్థం గురించి దానియేలు పాస్టర్ చెప్పింది అంటది. అప్పుడు ఆ అక్కకి ఈ అక్కకి, ఆ అక్క ఈ నోటికి ఆ నోటికి పోయి మొత్తానికి నా కాడికి వచ్చింది. అది ఏందో చూడండి, నా రాత. ఉన్నాను కదా ఆడవటానికి, ఉన్నాడు కదా బలైపోవటానికి. మీకేమైంది? మూలిగా నక్క మీద తాటికే పడ్డట్టు. నాకు బాధేసింది. నేను ఇప్పుడు మొహం చూసి వాక్యం చెప్పలేదు కదా, దేవుడు చెప్పిందే నేను చెప్పిన. ఆమేన్, హల్లెలూయా. నిజంగా చెప్తున్నా, మీరు మారు మనసులు లేని వాళ్ళు కుటుంబాల వైపు, వాళ్ళ వైపు చూడబాకండి. పిలువబడిన దైవ సేవకుడు వైపు చూడండి. మీ విశ్వాసాన్ని బట్టి అయ్యగారి కుటుంబం అంతా కదలబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అయ్యగారి యొక్క ప్రార్థన బట్టి మీ కుటుంబాలు కదలబడతాయి. ఇప్పుడు ఎట్లా ఉండాలంటే బంధం, మీ ప్రార్థన అయ్యగారికి, అయ్యగారి ప్రార్థన మీకు అన్నట్టు ఉండాలా. ఇదే బంధం అంటే, ఇదే నడిపింపు అంటే. ఈ నడిపింపుకి, ఈ క్రమానికి మనం అప్పగించుకోవాలా. 24 గంటలు ఎట్ అంటకూడదు. అయ్యగారు వెనకాల తమ్ముడు, అయ్యగారు వెనకాల అమ్మ నాయన, వాళ్ళ బంధువులు, రక్త సంబంధులు అనకూడదు. ఆయన మీకోసం బ్రతుకుతున్నాడు, మీరు ఆయన కోసం బ్రతకాలా. అప్పుడు ఈ సేవను దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ విశ్వాసాన్ని బట్టి ప్రాంతాన్ని ఇస్తాడు. అయ్యగారి విశ్వాసాన్ని బట్టి మీ కుటుంబాలను ఇక్కడ అప్పగిస్తాడు. ఈ ఐక్యతతో మనం ముందు కొనసాగాల. హల్లెలూయా. 4వదిగా, మీ విశ్వాసాన్ని ఆయన చూడబోతున్నాడు. నమ్మండి, ఎంత మంది పరిస్థితులు, ఇబ్బందులలో ఉన్నారు, అన్నిటి నుండి నా దేవుడు విడిపించుటకు సమృద్ధుడు అని మీరు నమ్మి రోజు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళండి. మీరు వెళ్ళే లోపల సమస్త కార్యాలు నా దేవుడు సమకూరుస్తాడు. ఆయన హల్లెలూయా. ఆయన మౌనం ఉండే దేవుడు కాడు.
రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు, పాప క్షమాపణ లేని వారికి పాప క్షమాపణ. ఓ బలహీనులకి బలపరచు దేవుడు. ఎన్నో కార్యాలు ఆయన మాత్రమే చేయుటకు శక్తి గల దేవుడు. మనం ఆరాధిస్తున్నవాడు మామూలు వాడు కాడు ఆయన. ఈ ఉపవాస ప్రార్థన ఏదో తాత్కాలికంగా ఏర్పాటు చేయలా. దేవుడు తన సేవకుడితో మాట్లాడి ఏర్పాటు చేసిన ప్రార్థన ఇది. ప్రార్థన దేవుడు ఈ ప్రార్థన ద్వారా దేవుడు ఏదో చేయటానికి ఆయన పూనుకోనున్నాడు మాత్రం నేను నమ్ముతున్నాను. మీరు నమ్మి పోవాలి ఇక్కడి నుంచి. హల్లెలూయా. ఎప్పుడు లేదు ఏంది ఇంతగా ఈరోజు ఉన్నటువంటి ఏర్పాటు చేస్తాడు అయ్య గారు. ఏదో జరగబోతుంది, దేవుడు చేయబోతున్నాడు అనుకోవాలి. నువ్వు నా కుటుంబంలో ఏదో జరగబోతుంది, నా బిడ్డల జీవితంలో దేవుడు ఏదో చేయబోతున్నాడు, నా సంఘంలో దేవుడు ఈ సమాజంలో ఏదో చేయబోతున్నాడు, ప్రాంతానికి ధ్వజముగా నా సేవను నిలబెట్టబోతున్నాడు. నమ్ము నమ్ము నమ్ము, ఆయన కార్యాలు జరగబోతున్నాయి. నీ విశ్వాసం గొప్పది. నీ ప్రార్థన ఎంత గొప్పదో నీ విశ్వాసం కూడా అంత గొప్పదే. ఆ విశ్వాసం ఇంకా చచ్చిపోవాల మళ్ళా. హల్లెలూయా హల్లెలూయా. ఉన్నట్టుండి మొన్న మా ఇంట్లో ఒక చిన్న ప్రార్థన పెట్టాం. ఇమానుయేల్ పాస్టర్ గారిని పిలిపించాను నేను. నాకు ఒక అలవాటు, గొప్ప అలవాటు. మోషే నత్తోడు. అయితే నత్తోడైనా, చదువులేనోడైనా, ఎందుకు పనికిరానోడైనా, ఎవరైనా సరే అతడు మాట్లాడితే జల్లు ఒక 1/4 కిలో అలా నెత్తిన బండి, నష్టం లేదు. అయితే దేవుడు పిలిచిన వ్యక్తిగానైతే అతడు జల్లు మన నెత్తిన బండి ఆశీర్వాదమే. ఆమె అనుకోయారా? హల్లెలూయా. నిజం, అది నమ్ముతాను నేను. ఎవరైనా సరే ఒక్క 2 నిమిషాలైనా నిలబెట్టి దేవుడు మాట్లాడంటే దేవుడు మాట్లాడాడంతే. మాట్లాడతాడు అని సంపూర్ణంగా నమ్ముతా. ఆ మాటే నేటికి నన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. ఆ రోజు నా భార్య నా దగ్గరికి వచ్చింది. నేను వస్తున్న సేవకుడు కనీసం స్తోత్రం హల్లెలూయా, ఎండ బాగా కాస్తుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు పాస్టర్ గారు అనింది. నేను అన్నా, నా విశ్వాసం ఇంకా చచ్చిపోలేదు. నేను చచ్చిపోను, నా విశ్వాసం చచ్చిపోదు. అమ్మే, ఒకవేళ నా ఆయుష్య నేను చచ్చిపోయినా విశ్వాసం మాత్రం తరతరాలకు అలాగ ఉండాల్సిందే. దాని గురించి ప్రజలు చెప్పుకోవాల్సిందే. అది చచ్చిపోదు. మీకు కూడా చెప్తున్నా, మీ విశ్వాసం చచ్చిపోనివ్వకండి. మీరు దిగజారిపోబాకండి, నేర్చెల్లిపోబాకండి. ఏంది ఖాళీ ఉంది, ప్లేస్ ఖాళీ ఉంది, ఏంది అది ఖాళీ ఉంది అనుకోబాకండి. మీరు మీ విశ్వాసం గొప్పది. మీరు నమ్మండి, ఈ ప్లేస్ అంతా నిండిపోయింది. నేను దర్శనం చూసి నాకు ప్రార్థన చేస్తాను. నిజమే చెప్తాను, అబద్ధం చెప్పటం నాకు అసలు చేత కాదు. ఒకరిని మెప్పేయటం, ఒకరిని పొగటం అస్సలకి ఇష్టం ఉండదు నాకు. నేను నిజమే చెప్తున్నా, ఈ ప్రాంతంలో దేవుడు మందిరాన్ని కడతాడు. ఘనమైన సేవ, బలమైన సేవగా ఈ క్రమము కలిగిన ఈ సేవను దేవుడు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. 4 ఇంకొక మాట చెప్తా, చెప్పమంటారా? ఆమేనండి, చెప్పమంటే సరే. ఆదికాండం 29వ అధ్యాయం 31వ వాక్యం. 29:31 చదువు నాన్న. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. బా, ఎంత గొప్ప మాట. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి, ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను. ఆమె గర్భాన్ని తెరిచాడంట. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. నిశ్చయముగా చెబుతున్నా, ఈ సేవకు వచ్చిన దినాల నుండి తన సేవకుడు మీరు ఎందరో ద్వేషింపబడుతున్నారేమో, నిందించబడుతున్నారేమో, చేయని నేరాలు, అవమానాలు ఘనతగా మీ జీవితంలో నా దేవుడు చేయబోతున్నాడు ఈరోజు. నిజం నిజం. మంచోడు కాదని ప్రజలు చెప్పుకుంటున్నారా? జనాలు లాగేస్తున్నాడు, వ్యతిరేకంగా చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అట్టంట ఇట్టంట, క్రమం అంట, ఉపదేశం అంట, అపోస్తలవాదం అంటే ఏం బుర్ర పని చేయట్లేదు. హల్లెలూయా. కాని మాటలు మీ బంధువులే, రక్త సంబంధులే, అప్పచెల్లుళ్ళే, అన్నదమ్ముళ్ళే, బిడ్డలే, కడుపును పెట్టిన బిడ్డలే. సేవకుడికి బాధ ఎప్పుడు కలుగుతుంది చెప్పమంటారా? కడుపును పుట్టిన బిడ్డలు ఒకవేళ గుండెల మీద దన్నే బాధ ఉండదు, కానీ ఆత్మ సంబంధంగా కనిన బిడ్డలు ఏదన్నా చేస్తే గుండెలు పగిలిపోతాయండి. నిజం నిజం. కడుపును పుట్టిన బిడ్డలు ఏం చేసినా ఏం కాదు, నా బిడ్డే కదా పోతే పోయింది అనుకుంటాం.
కానీ మీరు కూడా బిడలే, కానీ మీరు ఏదన్నా చేస్తే ఆత్మీయ తండ్రి తట్టుకోలేడు. ఆ బాధ వర్ణించలేనిది. సేవకుడు గురించి అయినా, మీ గురించి అయినా, సేవకురాల గురించి అయినా మిమ్మల్ని ప్రజలు దూషిస్తున్నారేమో, వెలివేస్తున్నారేమో, తునీకరిస్తున్నారేమో, మంచివాడు కాదని ముద్దరేసి నిన్ను గురించి ఊరేగిస్తున్నారేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఉదయం దైవ సేవకుడు యేసన్న గారు ఒక మాట చెప్తుంటే విన్నాను. నేను ఏమన్నానంటే, దైవ సేవకుడు యేసన్న గారు చేస్తున్న సేవను బట్టి ప్రజలు కాని మాటలు మాట్లాడుకున్నారంట, చిలివిడిగా మాట్లాడుకున్నారంట. యేసన్న చాలా సార్లు మాటలేని ప్రార్థన చేశాడంట బలంగా. ఏ వ్యక్తి అయితే చెడుగా ప్రసారం చేస్తున్నాడో ఆ వ్యక్తి ఒక ప్రార్థనకు వచ్చాడంట. యేసన్న అక్కడ వాక్యం చెప్పి ఇది కిందకు వచ్చేటప్పుడు ఆ వ్యక్తి సై గారు నా కోసం ప్రార్థన చేయమన్నారంట. ఎవరు? యేసన్న. ఎవరిని? ఆయన్ని. చెడ్డగా మాట్లాడే ఆయన్ని. నేనా అన్నాడంట. నువ్వే గారు. నిజం చెప్పమంటారా? మన గురించి పడినోళ్ళు మనల్ని చూస్తే పచ్చిగడ్డి మీద నిప్పేసినట్టే సలసల ఆరిపోద్ది అంతే. అంత కోపంతో ఉంటారు. జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేయించుకున్న తర్వాత యేసన్న జోబిలోంచి ఒక కట్ట తీసి డబ్బులు కట్ట అలా చేతులు పెట్టి ప్రార్థన చేసి పంపించేశాడు. ఆ చెడుగా మాట్లాడి అతను ఇంటికి వెళ్ళి చూశాడంట. అది 2 రూపాయలు కదా, 10,000. చెప్పండి, 10,000. అప్పుడు వెంటనే ఆ చెడుగా మాట్లాడి అతని కళ్ళ గుండా నీళ్లు కారటం ప్రారంభించాయి. అరే, నేను ఆ సేవకుడి గురించి తప్పుగా మాట్లాడాను, ఏంది ఇలా చేశాడు అని ఒక సీటీ పెద్ద లెటర్ లాంటిది రాసి అతను ఎన్నిసార్లు కిట్టాడో, ఎన్నిసార్లు దూషించాడో, ఎన్నిసార్లు అవమానం పెట్టాడో అవన్నీ రాసి చివరి నుంచి కొన్నిసార్లు క్షమించండి అని రాశాడట. ఆ ఉత్తరం యేసన్న దగ్గరికి పంపితే యేసన్న చెప్పిన మాట ఏం తెలుసా? మన గురించి కాని మాటలు మాట్లాడిన ప్రజల్ని మనం ప్రేమించాలి, వారిని మనం క్షమించాలి. ఏ ప్రజలైతే మన గురించి చీ అంటారో అదే ప్రజల నోటు గుండా గొప్ప సేవ అని ప్రజలు చెప్పుకునే విధంగా దేవుడు చేస్తాడు. గొప్ప దైవ సేవకుడని దేవుడు చెప్పటం ప్రారంభిస్తాడు. గొప్ప విశ్వాసం అని దేవుడు చెప్పటం ప్రారంభిస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. లేయా దూషింపబడుట దేవుడు చూశాడంట. దేశింపబడటం అన్నా, వేళన చేయబడటం అన్నా, కృంగతీయటం అన్నా, మాటలన్నా, అవమానాలన్నీ ఒకటే. మీకేది ఎదురవుతుంది? మీరు దేని ద్వారా కృంగిపోతున్నారు? మీకు ఒక మాట చెప్పమంటారా? మీ గర్భఫలాన్ని నా దేవుడు తెరవబోతున్నాడు. ఇది శరీర సంబంధమైన గర్భం కాదు, ఆత్మ సంబంధమైన గర్భం. ఇదే ఆత్మల పంట అనే గర్భం. ఇది నా దేవుడు మీకు కానుకగా ఇవ్వబోతున్నాడు ఈ పూట. హల్లెలూయా. లేయా జబ్బు కలదానివని, నువ్వు మంచి దానివి కాదని, నువ్వు అటుమిటి దాని ఇటుమిటి దానివని నీ గురించి మాట్లాడి, జనులు లేరని, బాగుండదని, కోపం ఎక్కువని, అదని ఇదని మాట్లాడని. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ గర్భాన్ని నేను తెరవబోతున్నా. నీ గర్భమే ఈ ప్రాంతంలో దీవెనకరంగా మార్చబడబోతుంది. ప్రజలు చెప్పుకోబోతున్నారు, రాహేలు గర్భం మూయబడింది. చదువాడు ముందుంది. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. హల్లెలూయా. నిజంగా చెప్తున్న ఒక సేవకుడిగా, మీరు కాదు గొడ్రాలు. నింద ఏ దిక్కు నుంచి వస్తుందో అది గొడ్రాలుగా మార్చబడబోతుంది. నీ గర్భాన్ని నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. అందరూ మోకాళ్ళ మీదకి రండి. నీ గర్భ ఫలాన్ని ఆశీర్వదించే రోజు, నీ బిడ్డలను దీవెనకరంగా మార్చే రోజు. నువ్వు చదువు లేని వాడివే, జ్ఞానము లేని వాడివే, మాట్లాడటం చేత కాదు, నువ్వు నత్తివాడివే,
ఎన్నిక లేని దానివే, ఎన్నిక లేని వాడివే, నీకు ఏమి తెలియదు, నువ్వు అమాయకుడివి, అమాయకురాలివే. తిడిబిడి కథనమౌషధర కల బాబా 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 బాబా. ఓ, ఆయన మాట్లాడుతున్న మాట, ఈ ఉపవాస ప్రార్థనలో ఆయన మీతో చెబుతున్న మాట, నీ గర్భాన్ని ఆయన తెరవబోతున్నాడు. నువ్వు గొడ్రాలు కావు, నువ్వు బిడ్డలు లేని వాడివి కావు, నువ్వు వెలివేయబడిన దానివి కావు. నా కుమారుడా, నా కుమారుడు, నేను వెలివేయబడిన స్థలములో నా దేవుడు నేను గొప్ప చేయబోతున్నాడు. తునీకరించబడుతున్న స్థలములో, వెలివేయబడుతున్న ప్రాంతానికి నేను దేవుడు రాజ్యముగా నిలబెట్టబోతున్నాడు. కొన్ని గర్భఫలాలు మూయబడబోతున్నాయి. ఈ గర్భఫలం తెరవబడబోతుంది. నిందకు ప్రతిగా నా దేవుడు పూదండని ఇవ్వబోతున్నాడు. అవమానానికి ప్రతిగా ఘనతని ఇవ్వబోతున్నాడు. కన్నిటిని తోడుచేవాడు, నాట్యముగా మార్చేవాడు, నువ్వు నమ్ముకొని ఉన్న సైన్యములకు అధిపతియగు యెహోవా. ప్రార్థన చేద్దామా? అయ్యా, నీ కన్ను దృష్టికి నేను నిర్దోషిగా ఉండాలయ్యా. స్వరమెత్తుదాం, ఏ లోపం ఉండద్దయ్యా, స్వరమెత్తి అడుగుదాం. ఏ లోపం నాలో ఉండదు. నేను ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, నా సంఘములో నా సేవకుడు ఎదుట నేను నిలిచి ఉన్నా. చెప్పండి, పలుకుదాం. నీ దృష్టికి నేనేమై ఉన్నాను? ఏకీభవించి మాట్లాడు. నీ దృష్టికి నేనేమై ఉన్నానయ్యా? అయ్యో, నేను తట్టు వచ్చుట నేను చూడండి. నా సేవకుడు చేతుకుండా నన్ను కడుతున్నప్పుడు అక్రమానికి నన్ను అప్పగించుకోనివ్వండి. క్రమంగా వల్లయ్యా, ఆస్తులు క్రమం కావాలయ్యా. క్రమము కలిగిన సేవలు మీరు ఉంటారని మాట్లాడారు, క్రమము కలిగిన సంఘములో ఉంటారని చెప్పారయ్యా. అయ్యో, నా విశ్వాసాన్ని చూస్తానన్నా, నేను నమ్ముతున్నా, నీ ప్రాంతాన్ని నాకివ్వండి. చెబుతారు బిడ్డ, చెప్పండి. మీ సేవకుడి కొరకే, సేవకుడికే కన్నీళ్ళు పెడదామా? ఈ ప్రాంతాన్ని నాకివ్వండి అయ్యా, మా గారికి ఇవ్వండి అయ్యా. నేను విశ్వసిస్తున్నా, రోగులు బాగు కావాలయ్యా, బలహీనులు బాగు కావాలయ్యా. అయ్యా, మేము దయ్యాలు ఎలా కొట్టకూడదు, మీరు ఎలా కొట్టాలయ్యా. రోగులు మేము బాగు చేయకూడదు, మీరు బాగు చేయాలయ్యా. మేము టచ్ అనేవాళ్ళం కాదు, లేకపోతే మేము చేయబెట్టి నట్టేవాళ్ళం కాదు. మేము నీ యందు విశ్వాసం ఉంచుచున్నాము, నీ యందు మేము నమ్మిక ఉంచుచున్నాము, మీ మీద మేము ఆధారపడుతున్నామయ్యా. మమ్మల్ని త్రోసివేయొద్దు. మా ప్రాంతాలు మాకు అప్పగించండి. ఓ మండుతున్న పోతకు అప్పగించండి. ఓ మోషేకి మీరు అప్పగించండి అయ్యా. చివరిగా లేయని చూచిన దేవుడా, నన్ను చూడండి. గర్భఫలాన్ని తెరస్తానన్నారు, గర్భఫలాన్ని తెరవండి అయ్యా, గర్భఫలాన్ని తెరవండి అయ్యా. శ్రేష్టమైన బహుమానము. ఒక దైవ సేవకుడు ఇలా ప్రార్థన చేస్తాడంట. ఆ దైవ సేవకుడికి బిడ్డలు లేరంట. ఆయన గొప్ప దైవ సేవకుడు. ఆయన చెన్నైలో ఉంటాడు. ఆయన ప్రార్థన చేస్తున్నారు, అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు. ఏమన్నా తెలుసా, మేము గొడ్రాలనని, గొడ్డుపోతుడని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ అవమానాన్ని నేను భరించలేకపోతున్నాను, ఏదైనా చేసుకొని చనిపోవాలనుకుంటున్నాను అని ఏడుస్తున్నారంట బిడ్డ. దేవుని స్వరం దైవ సేవకుడికి, దైవ సేవకురాలకి వినిపించటం ప్రారంభించబడింది. దేవుడు ఇలా అంటున్నాడు, నీకు శరీర సంబంధమైన బిడ్డలు కావాలంటే ఎడమ చేయి పైకెత్తు.
ఆత్మ సంబంధమైన బిడలు కావాలంటే కుడి చేయి పైకెత్తు. నీకు ఆత్మ సంబంధమైన బిడలే కావాలనుకుంటే ఈ ప్రాంతాన్ని దేవుడు నీకు అప్పగించబోతున్నాడని సేవకుడితో దేవుడు చెప్పాడంట. నా దేవుడి పూట నీతో చెబుతున్నాడు, నీ గర్భఫలాన్ని బట్టి కాదు, నిన్ను బట్టి కాదు, దేవుడిని బట్టి ప్రాంతాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఓ రబల బదడ కతిడ రిమోదర బౌ శబర బల బదడ కరెమో. పరిశుద్ధతలో ఏమున్నది, విషయకరమైన స్థితియే కదా. దమ్ము కొడతాడు, దమ్ము తీసి ప్రార్థించుటలో ఏమున్నది, సింహముల మధ్య ఘనతే కదా. పరిశుద్ధతలో ఏమున్నది, విజయకరమైన స్థితియే కదా. ప్రార్థించుటలో ఏమున్నది, సింహముల మధ్య ఘనతే కదా. నాకు ప్రార్థన కావాలయ్యా, పరిశుద్ధతలు సాగాలయ్యా. నాకు ప్రార్థన కావాలయ్యా, పరిశుద్ధతలు సాగాలయ్యా. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. ఓ యేసు నీవే నా జీవితమే నీకంకితం. ఒక ఘనమైన జీవితము నేను నీ కొరకే జీవింతును. నాకున్న ఈ బలముతో నీ కాడిని నే మోతును. పాపములో ఏమున్నది, అల్పకాల సుఖభోగమే. లోకములో ఏమున్నది, క్షణికమైన సంతోషమే. యేసు నీలోనే ఆనందము, అది శాశ్వతమైనదయ్యా. యేసు నీలోనే ఆనందము, అది శాశ్వతమైనదయ్యా. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. ఒక ఘనమైన జీవితము. చప్పట్లు. నేను నీ కొరకే జీవింతును. ఆమేన్. నాకున్న ఈ బలముతో నీ కాడిని నే మోతును. నన్ను ప్రేమించుటలో ఏమున్నది, దేనికి కొరకాని బ్రతుకే కదా. ప్రాణము పెట్టుటలో ఏమున్నది, దూరమైన బ్రతుకే కదా. నన్ను ప్రేమించుటలో ఏమున్నది, దేనికి కొరకాని బ్రతుకే కదా. ప్రాణము పెట్టుటలో నది, దూరమైన బ్రతుకే కదా. యేసు నీలోనే ఉండాలని, నీ ప్రేమను పొందాలని. యేసు నీలోనే ఉండాలని, నీ ప్రేమను పొందాలని.
యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. యేసు నీవే నా సర్వము, యేసయ్యా నా జీవితమే నీకంకితం, నా జీవితమే నీకంకితం. కొడు నా జీవితమే నీకంకితం. ఒక ఘనమైన జీవితము నేను నీ కొరకే జీవింతును. నాకున్న ఈ బలముతో నీ కాడిని నే మోతును, నీ కాడిని నే మోతును. ఆమేన్. నీ కాడిని నే మోతును, యేసయ్యా నీ కాడిని నే మోతును. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. అవును ప్రభా, యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం, నా జీవితమే నీకంకితం, నా జీవితమే నీకంకితం. నా జీవితమే నీకంకితం, నా జీవితమే. రభశబలబదడ తిడిబిడికరబందరో రకలమశ్యలవరకతిడ రిబదడబదడకరబో ధరబలకతిన ఓ రిబలబదడబదడకతిన రిబో రబలబదడక శబరబలబదడో రబదలబదడకతిన రబదబదడబదడకతిన. ఒక్క మాట, మీ మీద ఆయన కనుదృష్టి ఉంది. అయితే మీరు ఆయన కనుదృష్టికి ఏమై ఉన్నారు మీకే వదిలేస్తున్నాను. అటు కృపలో మీరు నడిపించబడుదురుగాక. ఆమేన్, ఆమేన్.